వాళ్ళతో అంటున్నాడు, నువ్వు బ్రతికి ఉన్నావు కానీ నువ్వు చచ్చిపోయిన స్థితిలో ఉన్నావు. నువ్వు ప్రవాహంలో ఏదో చచ్చిపోయిన చేప కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతున్నావు. నువ్వు గుంపులో గోవిందులాగా వెళ్ళిపోతున్నావు కానీ ప్రవాహానికి ఎదురీదట్లా. నువ్వు నీ స్నేహితుల మధ్య, నీ బంధువుల మధ్య నువ్వు నా కుమార్తెవని, నువ్వు నా కుమారుడు అని ఒప్పుకోవడానికి నువ్వు ధైర్యం చూపించట్లేదు. అయితే ఈ విషయం జ్ఞాపకం చేసుకో, నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు నా ఎదుట నిలబడినప్పుడు నువ్వు నా కుమార్తెవని, కుమారుడువని, నా దూతల ఎదుట నేను నిన్ను ఒప్పుకోను అంటూ. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు మీరందరూ దేవుని కృపలో బహుగా వర్ధిల్లుతున్నారు కదా. ఈ రోజైతే నేను ఒక శ్రేష్టమైన విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఆత్మీయ జీవితంలో కొన్ని మెట్లు ఎక్కాక పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను నేర్చుకున్నది. మీరు దేవుని కోసం ఒక నిప్పు కణంలా నిలబడాలి అనుకుంటున్నారా? అయితే ఈ లక్షణం మీలో ఖచ్చితంగా ఉండాల్సిందే. దేవుడికి సాక్షిగా ఉండాలి అన్న ఆశ ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఖచ్చితంగా ఒక మంచి ప్రేరణ అయితే పొందుకుంటారు. అయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవ్వడం జరుగుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 9 ఆత్మఫలాల గురించి ఉంటాయి కదా. అవేంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. అయితే దేవుడి కోసం నిలబడాలి అనుకునే వాళ్ళకి ఇంకొక గుణం ఖచ్చితంగా ఉండాలి. అదేంటంటే బోల్డ్నెస్. అదేంటి బోల్డ్ క్యారెక్టర్? చాలా తప్పు కదా. మనం తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి కదా అని అంటారేమో. బోల్డ్గా ఉండడం అంటే మనం గర్వం చూపించడం కాదు, లెక్కలేని తనంలా ఉండడం కాదు. మనం ఏదైతే నమ్ముతున్నామో బలంగా దాని మీద నిలబడటం. ఒక డెసిషన్ తీసుకుంటే అది ఎంత కష్టమైనా ఆచరించి తీరడం. 100 మంది మన ముందు నిలబడి తప్పుగా మాట్లాడినా సరే ధైర్యంగా మనం నమ్ముతున్నది చెప్పగలగడం. ఎంత కష్టం వచ్చినా సో వాట్ అనగలిగే ఆత్మస్థైర్యం. ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అని ఆలోచించే ఆలోచన శక్తి ఉండడం. చాలామంది క్రిస్టియన్స్గా పిలువబడుతున్న వాళ్ళకి బోల్డ్ క్యారెక్టర్ అస్సలు ఉండట్లేదు. వాళ్ళు నమ్మిన దాని మీద గట్టిగా నిలబడరు. లోపల భక్తి చేసేస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్లో ఏదో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా వాళ్ళ స్నేహితులు కానీ వాళ్ళ బంధువులు కానీ మా ఇంట్లో పలానా పూజ ఉంది, పలానా వ్రతం ఉంది, లేకుంటే ఇంకోటి ఏదో ఉంది అన్నప్పుడు అమ్మో ఇప్పుడు నేను వెళ్ళకపోతే వీళ్ళు ఏమనేస్తారో నన్ను అన్న భయంతో వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ వెనకాల. దేవుడు వాళ్ళతో అంటున్నాడు, నువ్వు బ్రతికి ఉన్నావు కానీ నువ్వు చచ్చిపోయిన స్థితిలో ఉన్నావు. నువ్వు ప్రవాహంలో ఏదో చచ్చిపోయిన చేప కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతున్నావు. నువ్వు గుంపులో గోవిందులాగా వెళ్ళిపోతున్నావు కానీ ప్రవాహానికి ఎదురీదట్లా. నువ్వు నీ స్నేహితుల మధ్య, నీ బంధువుల మధ్య నువ్వు నా కుమార్తెవని, నువ్వు నా కుమారుడు అని ఒప్పుకోవడానికి నువ్వు ధైర్యం చూపించట్లేదు. అయితే ఈ విషయం జ్ఞాపకం చేసుకో, నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు నా ఎదుట నిలబడినప్పుడు నువ్వు నా కుమార్తెవని, కుమారుడువని, నా దూతల ఎదుట నేను నిన్ను ఒప్పుకోను అంటున్నాడు దేవుడు. అమ్మో, అసలు భయంకరమైన విషయం ఇదైతే. కొంతమంది పేతురు గురించి ఇలా అంటారు, ఏసైని సిలువ వేస్తున్నప్పుడు పేతురు బొంకాడు కదా 3 సార్లు, ఏసైకి నాకు సంబంధం లేదని. అసలు పేతురు అలా ఎలా అనగలుగుతాడు? పేతురికి అంత మాట అంటానికి నోరు ఎలా వచ్చింది అని అంటారు కొంతమంది. అయితే మరి నువ్వు నేను చేస్తున్నది ఏంటి? ఇప్పుడు వరకు దేవుడు నువ్వు వెంబడిస్తూనే ఉన్నావు కదా. నీ జీవితంలో ఎన్ని కార్యాలు దేవుడు చేయలేదు. నువ్వు సజీవంగా ఉన్నావంటే అది దేవుడు కృప అని నీకు తెలిసినప్పుడు నువ్వెందుకు దేవుడిని ఒప్పుకోలేకపోతున్నావు ధైర్యంగా? ఎందుకు నీలో బోల్డ్ క్యారెక్టర్ ఉండట్లేదు? తర్వాత పేతురు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నాక మరణం వరకు దేవుడికి నమ్మకంగా జీవించాడు. తను ఏదైతే నమ్మాడో ఆ సువార్తను ధైర్యంగా ప్రకటించగలిగాడు. వీర మరణం పొందాడు. అపోస్తుడైన పౌలు ఎలా మరణించాడు? బ్రతుకుండగానే తన తలను నరికేశారంట. వాళ్ళు అంత బోల్డ్గా ఉన్నారు కాబట్టే, నమ్మిన దాని మీద అంత బలంగా నిలబడ్డారు కాబట్టే దేవుడికి సాక్షులుగా వాళ్ళు జీవించగలిగారు. పాత నిబంధనలో మహారాజైన దావీదు ప్రస్తావన మనం తీసుకుంటే, దావీదు ఎదురుగా గొలియాతు ఉన్నాడు. అందరూ అంటూ ఉన్నారు, అమ్మో గొలియాతు యుద్ధ శూరుడు, అమ్మో గొలియాతు ఇంత ఎత్తున్నాడు, ఇంత బలవంతుడు అని అందరూ అంటుంటే దావీదు ఏమన్నాడో తెలుసా? సో వాట్ అన్నాడు దావీదు. అయితే నాకేంటి, గొలియాతు అంత బలవంతుడైనా నాకేంటి, నా వెనకాల అంతకంటే బలవంతుడు ఉన్నాడు కదా అని ధైర్యంగా మాట్లాడగలిగాడు దావీదు. మనం ఏం చేస్తున్నాం మరి? పరిస్థితులు కూడా ప్రతిరోజు మనతో మాట్లాడుతూనే ఉన్నాయి కదా. అమ్మో ఇంత పెద్ద రోగమా, అమ్మో ఇంత అప్ప, అమ్మో ఇంక నీకు ఉద్యోగం రాదులే, అమ్మో నీకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అయిందా, ఇంకా గర్భఫలం ఏమొస్తుందిలే అని పరిస్థితులు మనతో మాట్లాడుతూనే ఉంటాయి కదా. మనం ఏమంటున్నాము అన్నది ముఖ్యం. సో వాట్ అనగలిగే ధైర్యం మనలో ఉందా? అంత బోల్డ్గా మనం ఉండగలుగుతున్నామా దేవుళ్ళలో? లేకపోతే పరిస్థితులు ఎలా మాట్లాడుతున్నాయో అదే నిజమని అనుకుంటూ ఉన్నామా? దావీదు పరిస్థితులకి జడవలేదు, భయపడలేదు. సో వాట్ అనుకుని దేవుడి వైపు చూశాడు, దేవుడు విజయం ఇచ్చాడు. అయితే మనం కూడా పరిస్థితులకి జడవకుండా సో వాట్, నా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మారని మధురంగా మార్చాడు, నా పరిస్థితిని తలకిందులు చేయలేడా దేవుడు? రెప్పపాటును చేస్తాడు అన్న విశ్వాసం మనలో ఉంటే, ధైర్యం మనలో ఉంటే దేవుడి కార్యం ఖచ్చితంగా మనం కన్నులారా చూస్తాం. దేవుడు మనల్ని చూసి ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా? మన సమాజపు వారి ఎదుట, మన స్నేహితుల ముందో, మన బంధువుల ముందో ఆయన గురించి మనం ఒప్పుకున్నప్పుడే.
మనం ఒక చిన్న నిందకో చిన్న అవమానానికో భయపడి నీ తండ్రికి నీకు సంబంధం లేదని నీ నోటితో నువ్వు అన్నప్పుడు నువ్వు అక్కడే చచ్చిపోయావు. నువ్వు బ్రతికి ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు అక్కడ అమ్మేసుకున్నావు. అటువంటి దిగజారిన స్థితిలో మనం ఉండొద్దు. మనం ఏదైతే సత్యాన్ని గ్రహించామో, ఏదైతే నమ్ముతున్నామో, ఏ కార్యాలు అయితే మన జీవితంలో కన్నులారా చూసామో అవి మన వారి ఎదుట మనం ధైర్యంగా చెప్దాం. మన సమాజంలో మనం ఒక సాక్షిగా నిలబడదాం. రానున్న తరానికి ఒక మాదిరిగా ఉందాం మనం. ఆమెన్.